హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిఎస్ఏ, ఇంపార్టెన్స్ ఆఫ్ డిఎస్ఏ. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. సో సపోజ్ మీరు ఒక బీటెక్ గ్రాడ్యుయేటే అవ్వనివ్వండి, లేదంటే ఫైనల్ ఇయర్లో పర్సూ చేస్తున్న ఒక స్టూడెంటే అవ్వనివ్వండి, లేదంటే మీరు జాబ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీరే అవ్వనివ్వండి ఇన్ డెవలప్మెంట్. ఒకవేళ మీకు జాబ్ చేయాలని లేదు అండ్ యూ వాంట్ టు స్టార్ట్ స్టార్ట్అప్, లైక్ ఇలాంటి కేటగిరీ ఆఫ్ పీపుల్స్కి లైక్ డిఎస్ఏ అనేది ఎందుకు, ఏం ఇంపార్టెన్స్ ఉంది, ఓన్లీ డెవలప్మెంట్లోనే కెరియర్ ఉంటుందా, డిఎస్ఏతో ఉండదా? సో దీని ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోనికి ఈ వీడియో. ఓకే, సో ఫస్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సో ఈ డిఎస్ఏ అనేది ఎందుకు ఇంపార్టెంటో. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మనకి సమ్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, లైక్ ఎన్ఐటీస్ అవ్వనివ్వండి, ఐఐటీస్ అవ్వనివ్వండి, లేదంటే టాప్ కాలేజెస్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఏంటి అంటే డైరెక్ట్గా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళ కాలేజెస్కి అప్రోచ్ అయ్యి కాలేజెస్లో ఇంటర్వ్యూస్ తీసుకుంటారు స్టూడెంట్స్కి. ఓకే, వాళ్ళు ఫిల్టరింగ్ ప్రాసెస్ని అంటే ఇంకా హార్డ్ అండ్ టఫ్ చేయడానికి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ గూగుల్ అవ్వనివ్వండి, మెటా అవ్వనివ్వండి, లైక్ అమెజాన్ అవ్వనివ్వండి, ఇలాంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్ని కాలేజెస్కి వచ్చినప్పుడు వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి డిఎస్ఏ అనేది కంపల్సరీ కావాలి. సో వాళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తారు అంటే మన దగ్గర ఒకటి ఉంది అంటే దాన్ని ఇంకా ఎలా మినిమైజ్ చేయాలి, ఇంకా ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనే వేలో వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు డిఎస్ఏ అనేది అడుగుతారు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇలాంటి టాప్ ఇన్స్టిట్యూట్స్లో టాప్ కాలేజెస్లో చదువుతూ ఉంటే ఇలాంటి మ్యాంగ్ కంపెనీస్ ప్రోడక్ట్ కంపెనీస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ డిఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రోడక్ట్లో ఉన్న కోడ్ని రీయూజ్ చేయాలనుకోవడం, సో ఇలాంటి ఫంక్షనాలిటీస్ అన్ని వాళ్ళకి కావాలి కాబట్టి సో ఇలా వాళ్ళకి డిఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి బీటెక్ గ్రాడ్యుయేట్స్ అయినా కానీ, లేదంటే జాబ్ చేస్తున్న డెవలప్మెంట్లో వాళ్ళ కెరియర్ని పర్సూ చేస్తున్నా కానీ. సో వీళ్ళ టైప్ ఆఫ్ కేటగిరీ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు జాబ్ చేస్తారండి, 9 to 6 జాబ్ చేస్తారు. వాళ్ళు డెవలప్మెంట్లో వాళ్ళ కెరియర్ని పర్సూ చేస్తారు. సమ్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ అవుతారు, లేదంటే ఒక టూల్స్ లైక్ సేల్స్ ఫోర్స్ అవ్వనివ్వండి, లైక్ పెగాని అవ్వనివ్వండి, ఇలాంటి టూల్స్లో లైక్ డెవలప్మెంట్ జాబ్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఎట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి హై ప్యాకేజెస్ కావాలి అనుకున్నప్పుడు, సో మ్యాక్సిమం ఒక ఒక క్యాండిడేట్ ఫుల్ స్టాక్స్తో కానీ లైక్ ఓన్లీ డెవలప్మెంట్ కెరియర్లో వితౌట్ డిఎస్ఏ పర్సూ చేసుకోవాలంటే మ్యాక్సిమం హీ కెన్ రీచ్ అప్ టు 20 LPA ప్లస్. హీ కెన్ గో బేస్డ్ ఆన్ హిస్ స్కిల్స్ అండి. ఇది ఎంత రేంజ్ అవుతుంది అంటే స్కిల్స్ని బట్టి రేంజ్ అవుతూ ఉంటుంది అండ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ కూడా మ్యాటర్ అవుతుంది. కానీ ఇప్పుడు ఇదే పర్సన్కి లెట్ సపోజ్ హీఈస్ ఆల్సో హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిఎస్ఏ పైన కూడా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అతనికి డెవలప్మెంట్ పైన కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ క్యాండిడేట్ యొక్క శాలరీ అనేది మనం ఈజీగా దీనికంటే 40 LPA ప్లస్ని మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. ఈవెన్ మన ఫ్రెషర్స్ లెవెల్కి కూడా మైక్రోసాఫ్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్సే అవ్వనివ్వండి, గూగుల్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్సే అవ్వండి, ఫ్రెషర్స్కి కూడా దే ఆర్ స్టార్టింగ్ ఎట్ ద రేంజ్ ఆఫ్ 40 to 30+ LPA. సో అందుకే డిఎస్ఏ అనేది అంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే స్టార్టప్స్కి కూడా అండి, ఇప్పుడు స్టార్టప్స్ లైక్ జొమాటోనే అవ్వనివ్వండి, రేజర్ పేనే అవ్వనివ్వండి, సో చిన్న చిన్న స్టార్టప్స్గా కూడా స్టార్ట్ అయ్యి బట్ టుడే అంటే ఒక ప్రోడక్ట్ బేస్డ్ రేంజ్ అంత ఎదిగాయి ఆల్మోస్ట్ ఈ కంపెనీస్ అనేటివి. సో వాళ్ళు కూడా వాళ్ళ యాప్ని వాళ్ళ అప్లికేషన్స్ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి, ఇంకా కస్టమర్స్ని ఎలా లైక్ తీసుకురావాలి మన అప్లికేషన్స్కి, ఇవన్నీ చూస్తారు కాబట్టి వాళ్ళకి డిఎస్ఏతో ఆప్టిమైజేషన్స్ అనేటివి చేయొచ్చు వాళ్ళకి. సో అందుకే డిఎస్ఏ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ టైప్ ఆఫ్ కేటగిరీ. ఈ ఫోర్త్ టైప్ ఆఫ్ కేటగిరీ ఏంటి? స్టార్టప్స్. ఈ స్టార్టప్స్ ఏంటి అంటే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు స్టూడెంట్సే ఉన్నారు, లేదంటే బీటెక్ అయిన గ్రాడ్యుయేట్సే ఉన్నారు. సో వీళ్ళందరికీ ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో అందరికీ
ఒకళ్ళ కింద పని చేయాలని ఎప్పటికీ ఉండదు. ఎవరికైనా కానీ కొంచెం ఏమి ఇష్టం అంటే సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండాలి, వాళ్ళది వాళ్ళు జాబ్ చేసుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, మా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎంటర్ప్రీనర్షిప్స్ మేము చేసుకోవాలి అనే థాట్స్తో ఉన్న ఐడియాలజిస్ట్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ స్టూడెంట్స్ కూడా, ఇప్పుడు బ్లింకిట్ యాప్ ఎలా వచ్చింది అనుకున్నారు? జస్ట్ స్టూడెంట్సే బిల్డ్ చేశారు అది. సో ఈ జనరేషన్ స్టూడెంట్స్ ఆర్ రియలీ ఎంతూజియాస్టిక్ ఫర్ ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు స్టార్టప్స్కి వెళ్ళాలంటే, సపోజ్ మీరు స్టార్టింగ్లో డెవలప్మెంట్తో స్టార్ట్ చేశారు, అప్లికేషన్స్ బిల్డ్ చేశారు, ఎండ్ టు ఎండ్ అన్ని సెక్యూరిటీ వైజ్, స్కేలారిటీ వైజ్ అన్ని లైక్ అన్నీ కూడా మీరు ప్యూర్ డెవలప్మెంట్ చేశారు. కానీ మీకు స్టార్టప్ అంటే పెరుగుతూ ఉండంగా మీకు ఇప్పుడు డేటాబేస్ ఉంది, మీకు క్వెరీస్ పంపించేటప్పుడే కానీ మీకు ఎలా మినిమైజ్ చేయాలి, మీకు సర్వర్ సైడ్ నుంచి బిల్లింగ్స్ వస్తాయి, ఆ బిల్లింగ్స్ అనేటివి ఆప్టిమైజ్ చేయాలి అనుకున్నప్పుడు మీకు డెఫినెట్గా డిఎస్ఏ అనేది అప్పుడు కూడా పిక్చర్లోకి రావాల్సిందే. సో ఇవి అనేది సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. లైక్ మనకి ఎందుకు డిఎస్ఏ అనేది ప్రయారిటీ, ఐదర్ ఇప్పుడు మీరు బీటెక్ స్టూడెంట్ అయినా సరే, ఫైనల్ ఇయర్లో పర్సూ చేస్తున్నా సరే, మీకు జాబ్ వచ్చిన డెవలప్మెంట్ సైడ్ కెరీర్ పర్సూ చేసిన వాళ్ళకైనా, మీరు ఒక స్టార్టప్ లైక్ మీరు ఇండివిజువల్గా ఒక కంపెనీ పెట్టాలనుకున్నా సరే, అలాగే మీరు అంటే బీటెక్ గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా కామన్ అండి, డిఎస్ఏ అనేది ఒకానొక టైంలో మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది. సో మీకు డెవలప్మెంట్లో కొంతమంది కెరీర్ని డెవలప్మెంట్లో స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ డెవలప్మెంట్లో స్టార్ట్ చేస్తారు, కొంతమంది ఫస్ట్ డిఎస్ఏతో స్టార్ట్ చేస్తారు. డిఎస్ఏతో స్టార్ట్ చేసిన వాళ్ళకి డెవలప్మెంట్ అనేది ఈజీ, జూజుబీ అనిపించవచ్చు. కానీ డెవలప్మెంట్తో స్టార్ట్ చేసి డిఎస్ఏ వైపు వెళ్తున్న వాళ్ళకి కొంచెం టఫ్ అనిపించవచ్చు. బట్ రెండు ఖచ్చితంగా చేయాలని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి, సో దట్ మీకు ఒక స్టోరీ తోటి కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సి ఫస్ట్ నేను నా పర్సనల్ స్టోరీ చెప్తాను మీకు. నేను నా బీటెక్లో ఎంపీసీ తీసుకున్నాను. సో నేనేం చేశానంటే, నేను మ్యాథ్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఫిజిక్స్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. కానీ నాకు కెమిస్ట్రీలో ఇలా ఏదో డయాగ్రామ్స్ ఉంటుంది చూడండి, కార్బన్ అంటాడు, ఆక్సిజన్ అంటాడు, ఇంకొకడు ఇక్కడ టూ టూ బాండ్స్ అంటాడు, ఏదో అంటాడు, కెమిస్ట్రీ అంటాడు. కెమిస్ట్రీ నిల్లండి, లిటరలీ నాకు ఏం తెలీదు. ఓకే. సో నేనేం చేశాను, మ్యాథ్స్ ఫిజిక్స్ నాకు బాగా అర్థమయ్యేది, నేను చకచకా చేసేదాన్ని. సో నాకు ఎండ్ ఆఫ్ ద డే నాకు రిజల్ట్స్ వచ్చింది. రిజల్ట్స్లో ఏమొచ్చింది, మా మ్యాథ్స్ వచ్చేసి నాకు 75 పాస్ అయిపోయా, ఫిజిక్స్ వచ్చేసి నాకు 85 ఇంకా చాలా మంచిగా ఇచ్చేసింది, కెమిస్ట్రీ వచ్చేసి 70 పోయానండి. ఎండ్ ఆఫ్ ద డే నాకు రిజల్ట్స్లో 40 ఏమో వచ్చాయి, జస్ట్ పాస్ అయిపోయింది. కానీ నా రిజల్ట్స్ మొత్తం చూసుకుంటే పర్సంటేజ్ మొత్తం కెమిస్ట్రీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది కదా. సో నేను ఈ మూడిటిని బ్యాలెన్స్ చేసుకోలేకపోయాను కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే నేను సఫర్ అయ్యాను, నాకు పర్సంటేజ్ వచ్చేసి డౌన్ అయిపోయింది. సో ఏదైనా కానీ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో కూడా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అయినా సరే, మన లైఫ్లో అయినా సరే. ఇప్పుడు 9 to 6 జాబ్ చేసినాక కూడా మొత్తం ఆఫీస్లోనే ఉండకుండా ఫ్యామిలీ టైం కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే, ఏదైనా బ్యాలెన్స్ అండి ఇప్పుడు. సో ఇప్పుడు డెవలప్మెంట్ ఎంత చేస్తామో డిఎస్ఐ కూడా అంతే ఇంపార్టెంట్. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని ముందుకి మూవ్ అవ్వాలి, ఏ కెరీర్లో ఎక్కడైనా మీకు యూజ్ అవుతుంది. ఓకే. సో దిస్ ఈస్ ద పార్ట్, లైక్ డిఎస్ఐ గురించి సమ్ ఇంపార్టెన్స్ పాయింట్స్. ఇఫ్ యూ లైక్ సచ్ టైప్ ఆఫ్ కంటెంట్, హిట్ ద సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్. థ్యాంక్ యూ.